ప్రముఖ యాంకర్ గా మారాలా 24/7 డిజిటల్ మీడియా స్కూల్లో చేరండి. వివరాలకు కింది నెంబర్ కి సంప్రదించగలరు. ఈ వారం ఎలిమినేషన్ ఎవరు? డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా? ఉంటే ట్విస్ట్ ఉంటుందా? బ్రహ్మాండం అసలు. సో రోహిణి తప్ప అందరు నామినేషన్ లో ఉన్నారు, రైట్? రోహిణి లేదు, అంతే కదా. ఇప్పుడు సినారియోస్ మారుతాయి చూడండి, ఓటింగ్ ఆర్డర్స్ అన్ని మారుతాయి. ఏంటంటే నబీల్, నిఖిల్, గౌతమ్ ముగ్గురు ఉన్నారు. సో ముగ్గురికి స్ట్రెంత్ ఆఫ్ ఓటింగ్ అనేది యూజ్ గా వెళ్ళిపోతుంది. గౌతమ్ ఫ్యాన్స్ అసలు విపరీతంగా చాలా డెస్పరేట్ గా ఉన్నారు. ఏంటంటే కన్నడ వాళ్ళు గెలవద్దు, తెలుగు వాళ్ళు గెలవాలి, దీని మీదే ఉంది డెస్పరేట్ గా ఒక వ్యూ వర్గం. ఆ వర్గం అంతా గౌతమ్ వేసుకుంటా పోయారు. మొన్న గౌతమ్ లేడు కాబట్టి నామినేషన్ లో సమ్మర్ వేరే వాళ్ళకి ప్రేరణకి సంథింగ్ అలా ఓట్లు డివైడ్ అయ్యి వెళ్ళినాయి. ఎందుకంటే గౌతమ్ ప్రేరణ బానే ఉన్నారు హౌస్ లో. ఇంకొకటి అవినాష్, మీకు తేజ, ఇంకా ప్రేరణ, విష్ణు ప్రేరణని పక్కన పెట్టదు, విష్ణు, వీళ్ళ ముగ్గురు డేంజర్ జోన్ లోకి ఉంటారు. వీళ్ళ ముగ్గురు డేంజర్ జోన్ లోనే ఉంటారు. పృథ్వీ కూడా నలుగురు డేంజర్ జోన్ లోనే ఉంటారు. సో మిగతా నలుగురు సేఫ్ జోన్ లో ఉండొచ్చు. గౌతమ్ గాని, నబీల్ గాని, నిఖిల్ గాని, ప్రేరణ గాని. ప్రేరణకు కూడా ఓటింగ్ అనేది బాగానే జరుగుతుంది. కొంచెం సమ్మర్ ముందుకు వెళ్తూనే ఉంది. ఫస్ట్ నుంచి చూసుకున్నా కూడా ప్రేరణ గేమ్ ని లైక్ చేసిన ఆడియన్స్ ఉన్నారు. దట్టు ఇప్పుడు యష్మి ఓటింగ్ ఉంటుంది. యష్మి ఓటింగ్ నిఖిల్ కి పోదు, ప్రేరణకే వస్తుంది. యష్మికి వాట్ ఎవర్ 8%, 10%, 12% ఎంత జరిగిందో అది ప్రేరణకే వేస్తారు. బజ్ లో ప్రేరణ గెలవాలని చెప్పిందంట యష్మి. వాట్ ఎవర్ బజ్ లో ఆమె బయటకు వచ్చి క్యాంపెయిన్ చేసుకున్నా పర్లేదు, కానీ మనకు అవసరం లేదు. బయట విషయం మనకు అవసరం లేదు. హౌస్ లో ఎవరు ఏం మాట్లాడుకున్నారు, డేంజర్ జోన్ ఎవరున్నారు. సో ప్రేరణ మేబీ సేఫ్ జోన్ లో ఉండొచ్చు, బట్ అది కూడా చెప్పలేం. 50-50 మార్క్ పెట్టుకుందాం. ఫస్ట్ డే ఓటింగ్ అనేది మనకి ఇంకా జరుగుతుంది కాబట్టి రేపటికైతే క్లియర్ పిక్చర్ వస్తుంది. రేపు మనం కొన్ని విషయాలు ఫస్ట్ డే ఓటింగ్ నేను కలెక్ట్ చేస్తాను, దాని ప్రకారం మాట్లాడుకుందాం, పొజిషన్స్ మాట్లాడుకుందాం. సో నలుగురు అయితే డేంజర్ జోన్ లో పక్కా ఉంటారు. అవినాష్ ఉంటాడు, తేజ ఉంటాడు, సో పృథ్వీ ఉంటాడు, విష్ణు ఉంటది. ఇప్పుడు చూడండి, పృథ్వీ అవినాష్ ని ఎందుకు నామినేట్ చేశాడు అనే పాయింట్ మీద చాలా మందికి తెలీదు. ఒక పాయింట్ లో ఏదో ఒకటి తెచ్చుకుని పెడతాడు లింక్. ఎందుకు అంటే నిన్ను ఆడియన్స్ వద్దనుకున్నారు బ్రదర్, నిన్ను బయటికి పంపించేశారు. అయినా కూడా నువ్వు నబీల్ ఎవిక్షన్ పాస్ ఇచ్చాడు కాబట్టి సేవ్ అయ్యావు కాబట్టి సో నువ్వు హౌస్ లో ఉన్నావు. స్టిల్ ఆడియన్స్ వద్దనుకున్న వాళ్ళు హౌస్ లో ఉండడం నాకు ఇష్టం లేదు. ఎట్లా తిప్పాడో తెలిసిందా మీకు? తిప్పడం అంటే ఇదే యాక్చువల్ గా. చాలా మంది వేరే వాళ్ళు అనుకుంటారు కానీ తిప్పుతో తేజ నువ్వు అంటారు, కానీ ఒక లాజిక్ ని తిప్పడం అంటే ఇదే. సో లాజిక్ మాట్లాడాడు. సో వాట్ ఎవర్, పృథ్వీ ఎప్పుడు కూడా పాయింట్ లో లాజిక్కే మాట్లాడతాడు నామినేషన్ అప్పుడు. కొన్ని విషయాలు బాగా వర్కౌట్ చేస్తాడు, దానికి ఏం మనం యాటిట్యూడ్నే మాట్లాడుతున్నాం. పృథ్వీ బలుపు పొగరు అని పెట్టుకుందే టైటిల్, అందుకు మనం. సో వాట్ ఎవర్ నామినేషన్ పాయింట్ ఏదైనా కానీ ఎందుకు తెచ్చాడు అంటే మేబీ నేను నామినేషన్లో ఉంటా, నేను నామినేషన్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా నాకంటే వీక్ పర్సన్ ఎవరు ఉంటారు, వీళ్ళు ఉంటారు. ఇంకొక వీక్ పర్సన్ ఎవరు? గౌతమ్ వాళ్ళ దృష్టిలో ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయి ఉన్నాడు కదా. ఎలిమినేట్ అయిపోయి ఉన్నాడు, ఆ తర్వాత వారం ఎట్లా సేవ్ అయ్యాడో వీళ్ళకి అర్థం కాల. సో ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు ఎవరు? గౌతమ్, అవినాష్, వీళ్ళని పెట్టుకున్నాడు. ఎందుకు వీళ్ళనే పెట్టుకున్నాడు అంటే ఇదే రీజన్. ఇక వేరే వాళ్ళ మీద పాయింట్లు లేవా? సో వేరే వాళ్ళ మీద అసలు ఏది లేదా? ఉంటాయి. అంతకు ముందు కూడా యష్మి గాని పృథ్వీ గాని మాట్లాడుకుంది ఏంటంటే వీక్ పర్సన్స్ నే నామినేషన్ లో తేవాలి. అంతకు ముందు కూడా ఓజీ క్లాన్ లో ఉన్నప్పుడు కూడా సో రాయల్ క్లాన్ వాళ్ళని తీసుకుని రావాలి. ఇంకా పృథ్వీ స్టిల్ అక్కడే ఉన్నాడు మీకు. అందుకనే నబీల్ నామినేట్ చేయడు, సో నిఖిల్ ని నామినేట్ చేయడు, సో విష్ణుని అసలు చేయడు, అది వేరే విషయం. ఇంకెవరిని నామినేట్ చేయడు, ప్రేరణని చేయడు, అలాగే ఎవరిని చేయడు. ప్రేరణని ఒకసారి చేసాడు, అది కూడా దేనికి? తనని నామినేట్ చేసింది గంగా పాయింట్ తీసుకుంది, కిల్లర్ గర్ల్స్ అప్పుడు. ఎందుకు? అది కూడా రివెంజ్ నామినేషన్. ఈ రివెంజ్ నామినేషన్ వేస్తాడు తప్ప పృథ్వీ. హరితేజ కరెక్టే చెప్పింది, నువ్వు రివెంజ్ నామినేషన్ వేసుకుంటావు కదా, కమానంద్. ఎప్పుడైనా సరే లోపల ఉన్నప్పుడు అబ్జర్వేషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది వాళ్ళది. ఎందుకంటే వాళ్ళు ట్రావెల్ చేస్తూ ఉంటారు, ఆల్మోస్ట్ 24 hours లోపలే ఉంటారు.
మనకి 24 hours లైవ్ అయినా ఎడిటెడ్ వెర్షనే వస్తుంది, లైవ్ రాదు. లైవ్ అలా కెమెరాలు పెట్టిన లైవ్ మనకు వదిలేరు లింక్, వాళ్ళు 100 మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఇంకోటి ఏంటంటే ఎడిట్ అయ్యి వస్తుంది, ప్లస్ ఆ 1.5 hour షోలోనో ఆ 2 hours బజ్తో కలిపితే ఎక్స్ట్రా కట్స్తో కలిపితే 2 hours ఎంతో కొంత షో డ్యూరేషన్లో ఏంటంటే వీళ్ళు ఎక్కడెక్కడైతే పాయింట్స్ హైలైట్స్ ఉన్నాయో అవి మాత్రమే చేస్తారు. సో వాళ్ళ అబ్జర్వేషన్కి వాళ్ళు నామినేషన్ పాయింట్స్ చెప్తూ ఉంటారు. ఆ నామినేషన్ పాయింట్స్లో హరితేజ లోపలికి వెళ్ళిన తర్వాత అందరి గేమ్స్ గురించి కూడా చెప్పింది. ఈవెన్ నిఖిల్ యష్మిది మీరు కొంచెం ఇది చేసుకోమని కూడా చెప్పింది. అలాగే పృథ్వీ విష్ణుది కూడా పృథ్వీకి కూడా చెప్పింది, యష్మితో చెప్పించింది. అలాగే మణికంఠ గేమ్ గురించి కూడా చెప్పింది, అలాగే గౌతమ్ గేమ్ గురించి చెప్పింది. అసలు బేభత్సంగా చెప్పింది ఎవరిదంటే ప్రేరణ గేమ్ గురించి. ప్రేరణ యష్మి క్లారిటీ ఆఫ్ థాట్ మిస్ అయిపోతుంది మీకు, అంది మీ వల్ల నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. సో చాలా విషయాలు నబీల్ గేమ్ బయట పెట్టింది, నేనేమన్నా పామునా పగబడతానికి అన్నాడు కదా, సో కెమెరా ముందు. అంటే నువ్వు అలాగే చేస్తావు, ఇప్పుడు చేసింది అదే కదా నువ్వు నామినేషన్. నీకు లెటర్ ఇచ్చారు, ఆ లెటర్లో రాశాడు, మార్చుకుంటే మార్చుకో లేకుంటే లేదు కదా, ఇది ఇన్ ఫ్రంట్ ఆఫ్ గేమ్ షో. మనం ఆ టాస్క్ అవ్వగానే మాడుకుంది ఏంటి, ఇవన్నీ నామినేషన్కి లీడ్ అవుతాయి అనుకుంది. సో అదే పాయింట్ పట్టుకున్నాడు, గౌతమ్ చేసుకున్నాడు స్ట్రైట్గా చేసుకున్నాడు. అలాగే విష్ణుప్రియని చేసుకున్నాడు, ఎందుకంటే లాస్ట్ టైం తను చీఫ్గా ఉన్నప్పుడు నామినేట్ చేసింది, చెల్లికి చెల్లి అయిపోయింది. సో రివెంజ్ నామినేషన్సే ఎక్కువ ఉంటాయి. ఇక్కడ రోహిణి చేస్తుందంటే నబీల్ డిఫెన్స్ కూడా ఎట్లా ఉందంటే ఆ పాయింట్ని డిఫెన్స్ చేయాల, వేరే పక్కకి వెళ్ళిపోయాడు. అది ఆల్రెడీ డిస్కస్ చేసాము. సో ఎందుకు చెప్తున్నా అంటే ఇదంతా కూడా ఈ నామినేషన్ పాయింట్స్ డిస్కషన్ బట్టి ఓటింగ్ అనేది ఉంటుంది. ఈ ఓటింగ్లో కూడా ఎవరెవరు ఎక్కువ చేశారు, వర్క్ ఎక్కువ చేశారు అనేది తెలుస్తుంది. ఈసారి గౌతమ్ బాగా తగ్గి నిలకడగా నుంచుని తన పాయింట్ టు పాయింట్ మాట్లాడాడు, ఆవేశంగా మీదకి వెళ్ళిపోవడం. నా బాడీ నా ఇష్టం గౌతమ్ పోయాడు ఎప్పుడో, అది పక్కకి సీజన్ 7లో. సో ఇక్కడ ఏంటంటే స్టేబిలిటీ వచ్చింది, ఎలా గేమ్ ఆడాలి, ఎలా పాయింట్ గేమ్ ఆడితే ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారు అనేది తెలిసింది. తెలిసినప్పుడు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఉంటుంది అన్నప్పుడు అదే మాట్లాడాడు, ఆ పాయింట్లోకి వెళ్ళాడు. సమ్మర్ అందుకనే మీకు చాలా మంది కనెక్ట్ అవ్వచ్చు, మేబీ కన్నడ తెలుగు ఈ వార్ వల్ల కూడా కనెక్ట్ అయ్యి సేఫ్ జోన్లోకి వెళ్ళొచ్చు. అలాగే నిఖిల్ ఫస్ట్ నుంచి కూడా సేఫ్ జోన్లోనే ఉన్నాడు, తన గేమ్ ఆడుకుంటూ పోతున్నాడు. సో విన్నర్ మెటీరియల్గా ముందుకెళ్తున్నాడు. సో ఎనీ టైం గ్రాఫ్ పడుతుందా తగ్గుతుందా, కొంచెం స్టేబుల్గా ఉండాలి ఈ టైంలో. అందుకే మీకు ఎక్కువ ఆవేశపడలా. నామినేషన్స్లో కూడా సో తను ఏం పాయింట్ అది రీకలెక్ట్ చేసుకుంటూ చెప్పాడు తప్ప ఎక్కడ కూడా ఆవేశంగా ముందుకు పోలే. అక్కడ వెనక నుంచి పృథ్వీ ఆవేశపడ్డాడు తప్ప, తేజ మధ్యలో వస్తుంటే తేజ నీ డిఫెన్స్ లాయరా అని వాళ్ళు అక్కడ గొడవ పడ్డారు తప్ప. సో ఎందుకు అన్నారు తెలుసా, అది టీజింగ్. సో మీకు ఈ పాయింట్ చెప్పలేదు ఏంటంటే అక్కడ ఒక టీజింగ్ నడిచింది. గౌతమ్ని టీచ్ చేస్తా ఉన్నారు ఏది తేజ విషయంలో. మధ్యలో నీకెందుకు ఆఫీసర్, అదే లాయర్, నువ్వేమన్నా లాయర్వా, నువ్వేమన్నా డిఫెన్స్ లాయర్ పాయింటా అన్నప్పుడు అక్కడ ఫన్ వచ్చింది, ఫన్ జనరేట్ అయింది. గౌతమ్ ఒక పాయింట్ పెట్టినప్పుడు అందరూ ఒక జాలీ మూడ్ లో ఉన్నారు, నవ్వుతున్నారు, నలుగురు కూడా నవ్వుతున్నప్పుడు సడన్ గా అది పెద్దదైపోయింది. ఆ జోక్ ని కట్ చేసాడు బిగ్ బాస్ మనకి. కావాలని చూడండి మీరు, అందరు స్మైల్ ఫేస్లు ఉంటాయి మీకు లైవ్ లో జరిగింది అది. వాళ్ళు గౌతమ్ ఒకటి అన్నాడు నిఖిల్ లేదా అంటే అందరు నవ్వేశారు. నవ్వుకుంటూ నువ్వేమన్నా డిఫెన్స్ లాయర్ అని పృథ్వీ అనగానే తేజ కూడా నవ్వాడు. ఇట్లనే ఉంటది మాట్లాడుకుంటాను. ఎందుకంటే తేజకి అంతకు ముందు తేజ నామినేట్ చేసేటప్పుడు పృథ్వీని, సో నేను చెప్పను బ్రదర్ అన్నాడు. నేను చెప్పను బ్రదర్, నువ్వు కూడా నాకు చెప్పలేదు కదా అప్పుడు, నేను ఎందుకు చెప్పాలి నీకు అన్నాడు. నా ఇష్టం అదే అన్నాడు. సో అంటే తనలాగా బిహేవ్ చేసాడు తేజలాగా పృథ్వీ. అక్కడ కామెడీ వచ్చింది. మరి మధ్యలో ఇతను వచ్చినప్పుడు ఇదే కామెడీ వచ్చింది అనమాట. సో ఆ కామెడీతో ఉన్నారు, ఫన్ జనరేట్ చేస్తున్నారు. వెంటనే అక్కడ పృథ్వీకి గౌతమ్కి రప్చర్ అయిపోయింది. నువ్వెందుకు మాట్లాడుతున్నావు మధ్యలో, మళ్ళీ గౌతమ్ మార్చేసాడు. సో ఏంటంటే నిఖిల్ మాత్రం స్టేబుల్ గానే ఉన్నాడు. సో నిఖిల్ స్టేబిలిటీ మీకు ఓటింగ్ లో కూడా కనబడుతుంది. సో ఓటింగ్ లో కూడా సేఫ్ లోనే ఉంటాడు నిఖిల్ కూడా. ఆ తర్వాత మీకు నబీల్ కానీ ప్రేరణ కానీ, మేబీ నబీల్ ఏమైనా తన ఇదిలో ఏమైనా డేంజర్ జోన్కి రావచ్చేమో అని కూడా అనిపిస్తుంది ఈసారి. సో అంటే ప్రేరణ టాప్కి వెళ్ళి నబీల్ ఏమైనా కిందకు వస్తాడా, సో గౌతమ్ నిఖిల్ టాప్లో ఉన్నా, లేదంటే నిఖిల్ నబీల్ ఉంటారా. వన్ డే అయితే నేను మీకు ఆర్డర్ చెప్పేస్తాను. సో నబీల్ ఒకవేళ 4th వస్తే 50-50 డేంజర్ అది.
ఎందుకంటే ఎవరైనా చక్కమని పైకి వెళ్ళొచ్చు, పృథ్వీ వెళ్ళొచ్చు, విష్ణుప్రియ ఫ్యాన్స్ బాగా టకటక అగ్రెసివ్గా ఉంటే విష్ణుప్రియ వెళ్ళిపోవచ్చు సేఫ్ జోన్లోకి. సో లేదంటే టేస్టీ తేజ గేమ్ నచ్చిన వాళ్ళు లాస్ట్ టైం చూడండి ఎక్కడ పెట్టారు, పైన పెట్టారు, ఫస్ట్ ప్లేస్లో పెట్టారు కొన్ని చోట్ల. సో అట్లా పాకిపోవచ్చు. సో ఆ సినారియోలో అలా దిగాడు అనుకో నబీల్, డేంజర్ జోన్కి వస్తాడు కదా, అప్పుడు నబీల్, పృథ్వీ, అవినాష్ డేంజర్ జోన్లోనే ఉంటారు. సో అది మనం చెప్దాం, మాట్లాడుకుందాం. సో నబీల్ కూడా ఇప్పుడు సేఫ్ అనుకుందాం. తర్వాత ప్రేరణ, ఈ నలుగురు అయితే సేఫ్ జోన్లో ఉంటారు. మిగతా నలుగురులో బాగా థ్రెట్ ఎవరికంటే అవినాష్కి ఉంటుంది, పృథ్వీకి ఉంటుంది. పృథ్వీ ఆల్మోస్ట్ ఎలిమినేట్ మొన్న నేను కలెక్ట్ చేసిన రిపోర్ట్లు అయితే లిస్ట్ లో ఉన్నాడు అబ్బా పృథ్వీ. వీళ్ళు యష్మిన్ పంపించారు, అంటే బాటమ్ 2 తీసుకున్నారు, బాటమ్ 2లో యష్మి ఉంది, యష్మిన్ పంపిస్తారు. క్లియర్ పిక్చర్, డౌటే లేదు. సో యష్మి వెళ్ళిపోవడం వల్ల పృథ్వీ ఉన్నాడు. అంతకు ముందు కూడా మణికంఠ సెల్ఫ్ నామినేషన్ వల్ల అవినాష్ బతికాడు, అంతే కదా. పృథ్వీ గౌతమ్ బచాయించాడు అక్కడ సెల్ఫ్ నామినేషన్ వల్ల. సో సెల్ఫ్ నామినేషన్ లో గౌతమ్ బచాయించి ఆ సినారియాలో కూడా పృథ్వీ లిస్ట్ లో ఉన్నాడు. అది చాలా మంది తెలియదు. బట్ పృథ్వీని ముందే సేవ్ చేసేసి మీకు మణికంఠని తెన్ని ఉంచారు. గౌతమ్ మణికంఠని లాస్ట్ వరకు ఎందుకు ఉంచారు అప్పుడు మీరు చెప్పండి. తను సెల్ఫ్ ఎలిమినేట్ అని చెప్పి తనకు పనిష్మెంట్ ఇచ్చి నువ్వు లాస్ట్ వరకు ఉండు, నీ బాక్సులు రావు, నువ్వు సేవ్ కాదు, లాస్ట్ లో మాట్లాడదాం అన్నారు. అందుకని పృథ్వీ ముందు సేవ్ అయ్యాడు. లేదంటే అప్పుడు డేంజర్ జోన్ లో ఉండేది ఎవరు, పృథ్వీ, గౌతమ్ ఇద్దరే. గాట్ మై పాయింట్. ఇంకోటి పృథ్వీ, అవినాష్, తేజ కూడా లిస్ట్ లో ఉన్నాడు. ఎప్పుడు మనం కాంబినేషన్ వేసుకున్నాం, తేజ యష్మి, తేజ అవినాష్. తేజనే ఎందుకు పెట్టారంటే ఆల్మోస్ట్ ఫుల్ఫిల్ అయిపోయింది, ప్లస్ లిస్ట్ లో కూడా ఉండొచ్చు. మన దగ్గర డేంజర్ జోన్ లో ఉన్నాడు, అఫిషియల్ పోలింగ్ లో కూడా బాటమ్ లో ఉంటాడు. సో తేజ కూడా బాటమ్ లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక విష్ణుప్రియ గేమ్ పరంగా ఏది లేదు కాబట్టి లాస్ట్ టైం మీకు గుర్తుందో లేదా 2 weeks బ్యాక్ విష్ణుప్రియ వచ్చినప్పుడు కిందనే ఉంది, బాటమ్ లోనే ఉంది. కొంచెం ఏదో సేవ్ అయింది, అప్పుడు నైని పావుని వెళ్ళిపోయింది కానీ లేదంటే విష్ణుప్రియ వెళ్ళిపోవాల్సింది. సో అది కూడా ఉండొచ్చు. వీళ్ళు నలుగురు అయితే డేంజర్ జోన్ లో ఉంటారు. ఎవరు ఏ పొజిషన్, ఎవరు డీప్ డేంజర్ జోన్ అనేది మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ మీరు అడిగిన ప్రశ్న డబుల్ ఎలిమినేషన్ ఖచ్చితంగా పెట్టే ఛాన్స్ ఉంది, ఎందుకంటే అందరు నామినేషన్లు ఉన్నారు. మనం ఇదే విషయం ఆడుకున్నాం ఎస్టర్డే కూడా. సో డబుల్ ఎలిమినేషన్ ఎప్పుడు పెడతారంటే అందరు నామినేషన్లు ఉంటే పెడతారు. ఒక్క రోహిణి లేదు కాబట్టి ఇట్స్ ఓకే, రోహిణి బాగా గేమ్ ఆడింది కాబట్టి డబుల్ ఎలిమినేషన్ పెట్టే ఛాన్స్ కూడా ఉంటుంది. సో నాగార్జున వెళ్ళిపోతే ఏం చెప్పారు, దేర్ ఈజ్ లాట్ ఆఫ్ ట్విస్ట్ అండ్ టర్న్స్ అన్నారు. మేబీ ఎలిమినేషన్లు అయి ఉండొచ్చు. ప్లస్ ఇంకోటి దేత్తడి, హారిక, అఖిల్ ఇలా ఎక్స్ హౌస్ మేట్స్ రావడం. సో వాళ్ళ ఇన్పుట్స్ తోనే ఒక టాస్క్ ఫినాలే టికెట్, రెస్ట్ ఫినాలే అనౌన్స్ చేశారు కదా. సో ఫినాలే టికెట్ అనేది ఎవరికి వస్తుంది, వాళ్ళు సేవ్ అవుతారా లేదా అనేది మనం డిస్కస్ చేద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.